ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా మాట అనేది పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి అనడానికి అది అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటో అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు సహాయం చేశారు ఏం చేశారంటే సహాయం చేయటం అయ్యా నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయి పాటిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక 8 ఏళ్ల బాల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తుంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయకపోయావు, నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి ఎక్కడ చేయగలను ఆయన ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాడు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుంది అనుకున్నాను. కానీ పైన సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం పెట్టి దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం పెట్టి తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసి నేను మాట్లాడతారు వాడిని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళి ఏమి చేసేదాన్ని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు ఎవరు మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. గౌరవిస్తుందో మీకు తెలుసు, కానీ అలాంటప్పుడు మీ నుండి ఇటువంటి వ్యతిరేక మాటలు మాకు వినబడినప్పుడు మా మనోభావాలు ఎంత దెబ్బతింటాయి సార్? మీ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకున్నాకనే ఉదయమే రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో చిరంజీవి న్యూస్లో రాజకీయ నేను చూస్తున్నాను. ఇప్పుడు కాపురం మహారాజులు కానీ చిరంజీవి అభిమానులు కానీ అందరూ కలిసి వరద సహాయ చర్యలు పాల్గొన్నాను విజ్ఞప్తి చేశాను. అది ఉదయం జరిగిపోయింది. ఇప్పుడు నేను విజ్ఞప్తి ఏంటంటే చిరంజీవి గారి కుటుంబంతో కానీ చిరంజీవి గారి వాళ్ళ నాన్నతో కానీ మా పార్టీ కనుపడాలు ఉన్నాయి. చిరంజీవి గారు నాకు పర్సనల్గా ఫ్రెండ్షిప్ ఉంది. టీఆర్పీ స్టార్ట్ చేసి కలిసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వాడు అన్ని రకాలుగా మేము మాట్లాడుకునేవాడే. రాజకీయాలు కొంచెం విమర్శలు ఉంటాయి. విమర్శలతో నేను చిరంజీవి గారికి ఒక పదం ఎక్స్ట్రాగా వాడాను. అది కరెక్ట్ కాదు. దాన్ని నేను ఇంత చేసుకున్నాను. తప్పు చేసిన తప్పు దాన్ని సరిపోయి సారీ చెప్పారు. మేము మిమ్మల్ని తప్పట్టట్లేదు సార్. ఒక ప్రశ్న, మీరు నిన్న మాట్లాడిన ఒక మాట మొత్తం స్టేట్లో ఎంత అల్లకల్లోలం రేపుతుందో మీకు తెలియదు. ఇటు కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ విడిపోయే మాట మాట్లాడారు సార్ మీరు. ఇప్పుడు మీరు కృష్ణ గారిని అన్ని చూసి మాట్లాడడం దైవ సంబంధం కాదు. అది మామూలేదమ్మా. ఆ మానవత్వంతో మేము కూడా మిమ్మల్ని ఏమన్నట్లేదు సార్.